హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు కాకరకాయ టమాటా సింపుల్గా చేదు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే కాకరకాయలని నీట్గా కడిగి సన్నగా ముక్కలుగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. పిల్లలు పెద్దవాళ్ళు మంచిగా హ్యాపీగా తినొచ్చు. మంచిగా చేదు లేకుండా ఉంటుంది. నాకైతే కాకరకాయ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అదేవిధంగా 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని మంచిగా పొట్టు తీసి వాటిని ఒకసారి కడిగి మంచిగా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత కాకరకాయలలో కొంచెం దొడ్డుప్పు వేసుకొని మంచిగా కొంచెం అందులో ఉన్న పసరు పోయేటట్టు పిండుకోవాలి. అలా చేయడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు అనేది కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు కొంచెం మంచిగా వేగాలి. నూనెలో వేగిన తర్వాత అందులోకి టమాటాలు అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ కట్ చేసుకొని పెట్టిన టమాటాలు కొద్దిగా ఉల్లిపాయలు వేగినాయి. తర్వాత కాకరకాయలు వేసుకోవాలి. అందులో వేసుకొని కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి కొంచెం తొందరగా ఉడుకుతాయి అన్నట్టు. అలాగే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కొంచెం కలపాలి. ఆ తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని కచ్చాపచ్చాగా దంచి అందులో వేసుకోవాలి. మంచిగా ఉంటుంది, ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఆ తర్వాత కొద్దిగా వేగినాక కారం వేసుకోవాలి. కారం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత లాస్ట్లో ధనియాల పొడి వేసుకోవాలి. కాకరకాయ కర్రీ మన హెల్త్కి ఎంతో మంచిదండి. ఇలా సింపుల్గా చేసుకొని కనీసం వారానికి ఒకసారైనా తినడానికి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.